ఇదే ఫోటో. సో ఇది శాంతి కృష్ణ గారు మరియు తెలంగాణ భాష అండ్ లిటరేచర్ సొసైటీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నందకిషోర్ రెడ్డి. మేము మా టీం అందరం కలిసి గత 3.5 సంవత్సరం నుంచి ఈ 1,00,000 గుడులు ఒక లక్ష్యంగా పెట్టుకొని 1 lakh టెంపుల్స్ ఎక్స్పోజ్ చేయాలని మేము మొత్తం ఒక 27 మెంబర్స్ ఒక టీమ్గా ఏర్పడి ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడి కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి ఎండీలు, సిఇఓలు మరియు ఐఐటి మిగతా సిబ్బంది అందరం కలిసి ఓ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం. సో ఇప్పుడు దాకా టోటల్గా 9,000 టెంపుల్స్ వరకు డేటా సేకరించాము. వీటిల్లో ఎక్కడెక్కడ జీవనోద్ధారణకి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఎలా వీటిని బ్రాండింగ్ చేయాలా అని వీటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈ 1,00,000 టెంపుల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఇప్పుడు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఆ రిపోర్ట్ని అందజేసి దాన్ని అఫీషియల్గా అందరికీ రిలీజ్ చేయాలా అని, ఈ టెంపుల్స్ యొక్క ప్రాధాన్యతను వాటిని ఏ విధంగా చేస్తే అందరిలో తీసుకెళ్ళగలం అనే వీటికి అన్నిటికీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక నివేదిక తయారు చేసాము. 5,000 టెంపుల్స్ పైన వాళ్ళకి ఒక డేటా ఇచ్చి 54 దేశాల్లో ఉన్న మన హిందువులకు అందరికీ కూడా, ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా ఈ డేటా వెళ్ళింది. సో మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ జీవనోద్ధారణకై ఉన్న టెంపుల్స్ అన్నిటినీ తీసుకొని వాటిలో ఇక్కడ ఉన్న డోనార్స్, కొంతమంది దాతల సహాయంతో, ఎన్ఆర్ఐస్ వాళ్ళ సహాయంతో అండ్ నేషనల్ స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ స్కీమ్స్ యొక్క సహకారంతో ఎంతవరకు చేయగలమో వీటన్నిటిని అనుసంధానం చేసి ఈ 1,00,000 టెంపుల్స్ని జీవనోద్ధారణకై ఒక 3.5 years నుంచి వర్క్ చేస్తున్నాం. మా యొక్క ఎక్స్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఇప్పటికే మీరు ఒక 450 టెంపుల్స్ని మీరు చూస్తారు. మొత్తం సౌత్ ఇండియా గురించి ఉన్న టెంపుల్స్ అవి. అంటే ఇప్పుడు కేవలం ఒక నానుడి ఉంది, ఒక ఆంధ్ర అంటే కేవలం ఒక తిరుమల అని, ఆ తర్వాత కాళహస్తి, శ్రీశైలం, ఇవే కాక చాలా టెంపుల్స్, అనేక విశేషం గల టెంపుల్స్ అన్నీ అడవుల్లో మిగతా వాటిల్లో ఉండిపోయాయి. వాటన్నిటిని వెతికి తీసి వాటి మహిమాన్విత టెంపుల్స్ని వాటిని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ ఈ 4 స్టేట్లలో దాదాపుగా 3.5 సంవత్సరం నుంచి మా టీము మొత్తం యూట్యూబర్స్, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళ సహాయంతో ఒక్కొక్క టెంపుల్ గురించి వాటి విశేషం చెప్పి వాటిని షూట్ చేయించాం. చాలా బ్యూటిఫైగా చేయించి వాటిని ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రతి ఒక్క దాంట్లో మీకు అందుబాటులో ఉంటాయి. అంటే చాలా టెంపుల్స్, చాలా మందికి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే ఈ దేవాలయాల్లో చాలామంది డిసీజెస్ ఇవి కూడా బాగానే చాలా ఉన్నాయి. కొన్ని క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా నయమైన గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళన్నింటినీ కూడా మేము ఎక్స్పోజ్ చేసాం. వాటి యొక్క టెస్టిమోనియల్ వీడియోస్ కూడా లింక్లో పెట్టాము. ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్లో అండ్ ఎక్స్లో మేము దాన్ని పోస్ట్ చేసాము. సో ఈ విధంగా దాదాపుగా ఒక 1 lakh టెంపుల్స్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం. 4 సంవత్సరం లోపల ఈ 1 lakh టెంపుల్స్ డేటాని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఆ నివేదికను సమర్పించి వాటిని ఏ విధంగా చేయాలా, దాతల సహాయంతో, ఎన్ఆర్ఐస్ సహాయంతో వివిధ కంట్రీస్కి కూడా మేము ప్రయాణం చేసి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ మిషన్ని కంప్లీట్ చేయాలా అనే దాంతో మేము అవుట్ ఆఫ్ ప్యాషన్తో మా 27 మంది మేము చేస్తున్నాం. సో దీనికి ఇంకా మాతో టీంలో మేము ఇంకా జాయిన్ చేసుకొని ఇంకా ప్రభుత్వ సహాయంతో త్వరలో మన ప్రధానమంత్రి గారిని కూడా కలవబోతున్నాం. సో ఉన్న మా రిపోర్ట్కి మాకు కావాల్సిన గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్న సపోర్ట్ కోసం కూడా, సో మన సీఎం గారికి కూడా ఒకసారి ఆల్రెడీ మా నివేదికను ఇచ్చాం. మళ్ళీ ఇంకొకసారి కూడా కలిసి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకొని ఈ టెంపుల్స్ మూమెంట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. సో మేము చూసిన దాంట్లో మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే, ఒక సుమారుగా చూసుకుంటే మన ఆంధ్రాలో ఇప్పటి వరకు 45,000 టెంపుల్స్ ఉన్నాయి. దీంట్లో అప్రాక్సిమేట్గా 27,000 టెంపుల్స్ లిస్టెడ్లో ఉన్నాయి, మిగతా టెంపుల్స్ ఖాళీగా ఉన్నాయి. మన జనాభాతో పోల్చుకుంటే మన దేవాలయాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఈ దేవాలయాల సంఖ్యను పెంచాలనేది ఒక ఉద్దేశం. అదే తమిళనాడు, మన పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో చూస్తే 6 నుంచి 7 లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి. ఒక కర్ణాటక రాష్ట్రంలో చూస్తే 3 నుంచి 4 లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి. అదే కేరళలో చూసుకుంటే 95,000 టెంపుల్స్ ఉన్నాయి. తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి అవి కూడా 1,00,000 టెంపుల్స్ పైనే ఉన్నాయి వాటిలో కూడా. సో మనకి ఈ దేవాలయ సంఖ్యను పెంచడానికి, జీవనోద్ధారణకు కావాల్సిన ఫండ్స్, కావాల్సిన దాతల్ని, కావాల్సిన ఎన్ఆర్ఐస్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చాలా స్కీమ్స్, ఎందుకంటే చాలా స్కీమ్స్ అలా ఉండిపోయాయి టెంపుల్స్ పైన. రూరల్ టెంపుల్స్ పైన అయితే పనిచేసే పూజారి కాడి నుంచి నేషనల్ వాళ్ళు స్కీమ్స్ ద్వారా చాలా వెసులుబాటు ఇచ్చారు, శాలరీస్ ఇస్తున్నారు. ప్రసాదం ప్రతి గుళ్ళో మధ్యాహ్నం, సాయంత్రం భోజనం పథకానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ధూప నైవేద్యానికి కూడా
వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని అన్ని టెంపుల్స్ వరకు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని తీసుకొని తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నాం. దాదాపుగా ఒక 25 విలేజెస్లో స్టార్ట్ చేసాం. ఇది అట్లే ఆంధ్ర, తమిళనాడు ఇదంతా కూడా చేసుకుంటూ వెళ్ళాలనేది మా ఉద్దేశం. సో వీటిని ఇంకా జనాలకి దగ్గరగా తీయడానికి కూడా కొన్ని ప్రొడక్షన్ బ్యానర్స్తో మేము జాయిన్ అయ్యాము. సో పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్తో ఒక మంచి మంచి మూవీస్ కూడా, మైథలాజికల్ మూవీస్ కూడా చేస్తున్నాం. సో త్వరలో మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తాం ఏ మూవీస్ చేస్తున్నాం అని. సో దాదాపుగా 25 నుంచి 30 మూవీస్ మేము ఓన్లీ ఆన్ మైథలాజికల్ టెంపుల్స్ పైన, ఆ టెంపుల్స్ కొన్న విశిష్టత మీద మూవీస్